తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరినప్పటి నుండి ప్లాన్ ప్రకారంగా ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందడుగేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. 100 రోజుల్లోగా తాము ప్రకటించిన 6 గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అయినా సరే ఈలోగా గులాబీ నేతలకు ఆత్రం ఆగట్లేదు. 6 గ్యారెంటీలను చావు వార్త వినాల్సి వస్తుందని, ఆ విషయంలో రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని, అవి అమలయ్యేది లేదని, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా సాగదీసి ఆ తర్వాత ఇంకొద్ది నెలలు వాయిదా వేస్తారని రకరకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం తరపు నుంచి 100 రోజుల మాట అంటూనే ఉన్నప్పటికీ గులాబీ విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ గులాబీ దళాలు రెచ్చిపోతూ వచ్చాయి. 6 గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టేద్దామని పెట్టేస్తున్నామని మురిసిపోతున్న గులాబీ దళాలకు సైలెంట్గా రేవంత్ సర్కార్ కరెంట్ షాక్ ఇచ్చింది. 200 యూనిట్లు దాటిని వారికి ఉచిత విద్యుత్ హామీని ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు. దీంతో గులాబీ నేతల నోర్లు మూతపడినట్లయింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతామని కోమటిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. 100 రోజుల్లో అన్ని కార్యరూపంలోకి వస్తాయని మరోసారి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో అత్యంత కీలకమైన వాటిలో 200 యూనిట్లు దాటని ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడంతో పాటు 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా ఉంది. అయితే ఈ పథకాలను మొత్తం ప్రజలందరికీ అందిస్తారా లేదా ఈ పథకాలను తెల్ల రేషన్ కార్డుకు ముడిపెడతారా అనేది మాత్రం స్పష్టత రాలేదు. అర్హుల ఎంపికకు మరోవైపు ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది. ఈ గ్యాప్లోనే ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు బారాసా శ్రేణులు, నాయకులు రెచ్చిపోయారు. ఈ నెలలో కరెంటు బిల్లులు కట్టొద్దంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఫిబ్రవరి నుంచి ఉచిత కరెంట్ అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించడంతో గులాబీ శ్రేణుల నోర్లకు తాళాలు వేసినట్లయింది. విమర్శలతో విరుచుకుపడుతున్న వారికి కరెంటు షాక్ గట్టిగానే తగిలిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.